జిజ్ఞాసులందరికీ నమస్తే. ఈ యొక్క అమావాస్య కార్యక్రమము ఈనాటితో ముగిసింది. ఈ సమయముతో మీరందరూ కూడా ఇలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వచ్చి జయప్రదం చేయాలని మా యొక్క కోరిక. కాబట్టి అందరికీ మా ఆహ్వానం ఇదే. ఇప్పుడు వేదముల గురించి కొంచెం సేపు ప్రవచించడం జరుగుతుంది. మానో మహంతముతమానో అర్భకమ్మాన ఉచ్ఛంతముతమాన ఉచ్ఛితం మానో వదీహి పితరం మోతమాతరం మానః ప్రియాస్తన్వో రుద్రరీరిష. దీని భావము, ఓ రుద్ర, దుఃఖరూపమగు పాపఫలములిచ్చి దుష్టులను ఏర్పించు పరమేశ్వర, నీవు మా యందలి చిన్నలను పెద్దలను గర్భములను తల్లిదండ్రులను ప్రియులను బంధువర్గములను శరీరములను చంపుటకు మమ్ములను ప్రేరేపింపకుము. అంటే వీటందరినీ చంపడానికి, హింసించడానికి, బాధలు పెట్టడానికి మమ్మల్ని ప్రేరేపింపాకు. నీ దండనమునకు పాత్రులము కాకుండునట్టి మార్గమునందు మమ్ములను నడుపుము. అంటే నీ దండనకు మేము పాత్రులము కాకుండా, అంటే పాపములు మాకు రాకుండా చూసుకునే భారం నీదే స్వామి, చెడ్డ కర్మలు మా చేత చేయించాకు స్వామి అని చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఈ రకంగా కోరుకుంటే పరమాత్ముని మనము ఆ రకంగా మనకు బుద్ధి పుట్టిస్తాడు. ఇది చెడ్డ పని మనం చేస్తున్నాము, దీన్ని మానేయాలి, ఇది చెడ్డ పని మనం చేస్తున్నాం, మనం ఏం కోరుకుంటున్నాం దేవుణ్ణి, కాబట్టి కోరుకునేదే చెయ్యాలి అని బుద్ధి మారుతుంది. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇది శతపథ బ్రాహ్మణమునందు ఓ శ్లోకం. ఓ పరమగురు పరమాత్మ, నీవు మమ్ములను సన్మార్గము నుండి వేరు చేయక, అంటే సన్మార్గము నుండి ఎప్పుడూ వేరు చెయ్యాకు, దుర్మార్గమునకు పంపాకు, మమ్ములను ఎప్పుడు కూడా అవిద్య అంధకారము నుండి తొలగించి విద్యారూప సూర్యుని పొందచేయుము. అవిద్య అజ్ఞానం అనగా, అవిద్య అనగా మూర్ఖత్వం, అంటే మూఢనమ్మకాలను నమ్మకూడదు అనే జ్ఞానము తెలుసుకోవాలి. విద్యారూప సూర్యు